Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. నేను ఈ రోజు అసలు గైనిక్ కన్సల్టేషన్స్ గర్ల్స్ కి ఎప్పటి నుంచి మొదలెట్టాలి అంటే అమ్మాయిలకి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్స్ కానీ డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, అవసరమా అనేది చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకు అవగాహన అనేది, మెచ్యూరిటీ అంటే మెనార్కి పీరియడ్స్ అంటూ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉన్నట్టయితే, ఒక అమ్మాయి ఎప్పుడైతే 9 సంవత్సరాల వయసు వస్తుందో 9 సంవత్సరాల వయసు తర్వాత మీరు తల్లిదండ్రులు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు సరైన గైడ్ లైన్స్ అంటే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ లో భాగంగా ఏంటి అంటే పీరియడ్స్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తాయి, వాళ్ళు కొంతమంది పిల్లలు ఏంటి ఎప్పుడైతే పీరియడ్స్ అంటూ స్టార్ట్ అవుతాయి అంటే నెలలంటూ ఋతుక్రమం అంటూ స్టార్ట్ అవుతుందో వాళ్ళు వెంటనే స్కూల్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో కానీ బయట ఉన్నప్పుడు కానీ బ్లీడింగ్ లాగా కనిపించినప్పుడు చాలా మంది పిల్లలు ఏంటి ఏమి అవగాహన లేని వాళ్ళు భయపడిపోతారు. సో వీళ్ళకు ముందుగానే 9వ ఎప్పుడైతే బిడ్డ ఒక అమ్మాయి అనేది 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఋతుక్రమం మీద అవగాహన అనేది మీకు గైనకాలజిస్ట్ ద్వారా సంప్రదించి తీసుకున్నట్టయితే చాలా వరకు అమ్మాయి అనేది భయపడకుండా ఉండగలుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చే అవగాహనలో భాగంగానే ఎప్పుడు ఋతుక్రమం అనేది ఎలా ఉంటుంది, ఎందుకు మొదలవుతుంది, అది ఒక గ్రోత్ అని కొన్ని రకాల అపోహలు ఏవైతే ఉంటాయో దాన్ని క్లారిటీ చేస్తూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పీరియడ్స్ ని ఈ ఋతుక్రమాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళకి నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి, అబ్నార్మల్ సైకిల్స్ ఎలా ఉంటాయి అన్న అవగాహన మీరు గైనకాలజిస్ట్ ద్వారా తీసుకున్నట్టయితే ఒక అమ్మాయికి సరైన పద్ధతిలో కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్ ఇది 9 సంవత్సరాల వయసులో జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కన్సల్టేషన్ తీయాల్సిన అవసరం ఉంది చాలా మంది అడుగుతారు. ఈ విషయం గురించి చెప్పాలి అంటే ఎప్పుడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే గనక, ఒకవేళ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ గా చాలా ఇర్రెగ్యులర్ 2 నెలలకు కానీ 6 నెలలకు కానీ అలా ఇర్రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు కూడా అయితే నార్మల్ అబ్నార్మల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా భయపడిపోతారు. సో అలాంటప్పుడు కూడా మీరు కౌన్సిలింగ్ కి వచ్చేసి ఎందుకు జరుగుతోంది, దీనికి కారణం ఏంటి, యూజువల్లీ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోల ద్వారా 18 సంవత్సరాల వయసు వరకు యానోబులేటరీ సైకిల్స్ అంటే అండం అనేది ఉత్పత్తి జరగకుండా, అండం విడుదల జరగకుండా కూడా పీరియడ్స్ అంటూ ప్రతి సైకిల్లో రావడం జరుగుతుంది హార్మోన్ల వల్ల. ఈ హార్మోన్ రిలీజ్ అనేది మన సరైన శాతంలో ఉందా లేదా అనేది చూసుకుంటూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ అవగాహన అనేది తీసుకున్నట్టయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి 18 సంవత్సరాల వయసులో అంటే పెళ్లికి ముందు ఏ రకంగా వాళ్ళకి మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి జరగకుండా అదే పద్ధతిలో అదే విధంగా కాంట్రసెప్షన్, కొంతమంది ఏంటి వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు ఏ రకమైన కాంట్రసెప్షన్, ఏ రకమైన పద్ధతులు వాడినట్లయితే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయగలుగుతారు, ఈ కౌన్సిలింగ్ కూడా మీరు గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో తీసుకున్నట్టయితే చాలా రకంగా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి ప్రీ కన్సెప్షనల్ గా కొంతమంది సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతే వెంటనే ప్లాన్ చేయనప్పుడు కూడా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేస్తారో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. ఆ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని రకాల అపోహలు తెలిగి ఏ రకంగా మెడిసిన్స్ వాడాలి, ఎప్పుడు తీసుకోవాలి, హార్మోన్స్ అసమతుల్యత ఉన్నట్టయితే అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో చేసుకోవచ్చు, ఆ లైఫ్ స్టైల్ ద్వారా ఎంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు, మెడిసిన్స్ అవసరమా లేదా, ఈ డిస్కషన్స్ అన్ని కూడా మీరు గైనకాలజిస్ట్ ద్వారా తెలుసుకున్నట్టయితే మీకు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్న విషయం అర్థమవుతుంది. ఈ కరెక్షన్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో చేసుకున్నట్టయితే మందుల వరకు వెళ్లకుండా ఏ రకమైన హార్మోన్స్ వాడకుండా కూడా మన లైఫ్ స్టైల్, డైట్, మళ్ళీ సెడెంటరీ యాక్టివిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కవర్ చేస్తూనే చాలా వరకు సహజమైన ప్రెగ్నెన్సీ నిలబడవచ్చు. మీరు గైనకాలజిస్ట్ నుంచి గైడెన్స్ తీసుకొని ప్రీ కన్సెప్షనల్ గా మన లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఫుడ్ విషయంలో డైట్ చేంజెస్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా మనం ఏ రకంగా ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టాలి, ఎంతవరకు ఏ BMIలో ఉన్నప్పుడు న్యాచురల్ గా స్పాంటేనియస్ కన్సెప్షన్ నిలబడే అవకాశాలు ఉంటాయి అనే విషయాలు మీరు గైనకాలజిస్ట్ నుంచి గైడెన్స్ కనుక తీసుకున్నట్టయితే సహజమైన హెల్తీ ప్రెగ్నెన్సీ నిలబడడానికి సాధ్యమవుతుంది. ఈ సహజమైన హెల్తీ ప్రెగ్నెన్సీ నుంచి కరెక్ట్ గైడెన్స్ తీసుకొని మీరు ప్లాన్ చేసినట్టయితే చాలా బాగా హెల్తీ బేబీ అనేది చూడగలుగుతారు. దీని తర్వాత వచ్చేసి పోస్ట్ డెలివరీ తర్వాత, డెలివరీ తర్వాత కానివ్వండి ఎలా ఫాలో అప్ అవ్వాలనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ నిలబడక ముందు అసలు వెళ్ళాలా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.